మనం ముందు వీడియోలో ఆర్, నార్, అండ్, నాండ్ లాజిక్ గేట్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో నాట్, ఎక్స్ఆర్ లాజిక్ గేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ముందుగా సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకుని ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఫంక్షన్ బ్లాక్ డయాగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి. వచ్చిన తర్వాత ఇప్పుడు నాట్ గేట్ చూస్తే కనుక ఇది ఒక చిన్న బ్లాక్ వచ్చి దీనికి ఒక ఇన్పుట్ ఉంటుంది, ఒక అవుట్పుట్ ఉంటుంది. ఈ బ్లాక్ లోపల 1 అని ఉంటుంది నెంబర్. అవుట్పుట్లో బబుల్ ఉంటుంది, ఒక చిన్న డాట్ లాగా. ఇది మన నాట్ గేట్. నాట్ గేట్ అనేది ఈక్వలెంట్ సర్క్యూట్ ఏంటంటే ఒక బ్రేక్ కాంటాక్ట్. ఓకేనా, అంటే ఒక నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్. నాట్ గేట్ ఏం చేస్తుందంటే దాని ఇన్పుట్ 0 ఉంటే అవుట్పుట్ 1 ఇస్తుంది, ఇన్పుట్ 1 ఉంటే అవుట్పుట్ 0 ఇస్తుంది, ఇన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, 0 1 చేస్తుంది, 1 0 చేస్తుంది, అంతే. సింగిల్ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్. ఇది మన ట్రూత్ టేబుల్. 0 1 1 0. ఇది మనం ఇప్పుడు సాఫ్ట్వేర్లో చెక్ చేద్దాం. ఒక ఇన్పుట్ తీసుకోండి, ఒక అవుట్పుట్ తీసుకోండి. బేసిక్ ఫంక్షన్స్లోకి వెళ్ళి నాట్ గేట్ తీసుకోండి. ఇది మన నాట్ గేట్. ఓకే, కనెక్ట్ చేయండి, అవుట్పుట్ని కనెక్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ సిమ్యులేషన్ చేద్దాం. టూల్స్లోకి వెళ్ళి సిమ్యులేషన్కి వెళ్ళండి. ఇన్పుట్ ఆఫ్లో ఉంది, అవుట్పుట్ ఆన్లో ఉంది. ఇప్పుడు ఇన్పుట్ ఆన్ చేద్దాం, అవుట్పుట్ ఆఫ్ అయింది. ఇన్పుట్ మళ్ళీ ఆఫ్ చేద్దాం, అవుట్పుట్ ఆన్ అయింది. ఇది మన నాట్ గేట్. ఇప్పుడు ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేసి చెక్ చేద్దాం. టూల్స్, ట్రాన్స్ఫర్, పీసీ టు లోగో. ఐపీ సెలెక్ట్ చేసుకోండి, ఓకే ప్రెస్ చేయండి, ఎస్ ప్రెస్ చేయండి, ఎస్ ప్రెస్ చేయండి. మళ్ళీ ప్రోగ్రామ్ డౌన్లోడ్ అయిపోయింది. ప్రజెంట్ సిమ్యులేషన్లో ఉంది, బయటకు వచ్చేద్దాం. ఆన్లైన్లోకి వెళ్దాం. ఐపీ సెలెక్ట్ చేసుకుందాం, ఓకే ప్రెస్ చేయండి. ఇన్పుట్ I1 ఆఫ్లో ఉంది కాబట్టి అవుట్పుట్ 1 ఆన్లో ఉంది. ఇక్కడ చూడండి, I1 అంటే ఇది గ్రీన్ బటన్, ఇది పుష్ బటన్, ఇది నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్. సో ఇన్పుట్ ప్రజెంట్ ప్రెస్ చేయలేదు కాబట్టి అవుట్పుట్ ఆన్లో ఉంది. ఇన్పుట్ ప్రెస్ చేస్తున్నాం, ఇన్పుట్ ఆన్ అయింది, సో అవుట్పుట్ ఆఫ్ అయింది. ఇక్కడ మీరు ప్రోగ్రామ్లో చూస్తే కనుక ఇన్పుట్ I1 అనేది రెడ్ కలర్ అయింది. సో నాట్ గేట్ అవుట్పుట్ ఆఫ్, అందుకని అవుట్పుట్ 1 కూడా ఆఫ్. నేను పుష్ బటన్ రిలీజ్ చేస్తున్నాను, ఇన్పుట్ ఆఫ్. సో నాట్ గేట్ అవుట్పుట్ 1, అవుట్పుట్ 1 కూడా ఆన్ అయింది. ఇది మన యొక్క నాట్ గేట్. సింపుల్. ఇది సింపుల్గా ఏం చేస్తుందంటే ఇన్వర్ట్ చేస్తుంది, 0 1 చేస్తుంది, 1 0 చేస్తుంది. ఆన్ ఆఫ్, ఆఫ్ ఆన్. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఆర్ గేట్ డిస్కస్ చేస్తున్నాం, అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. ఇది ఏంటంటే మీరు చూస్తే కనుక దాని ఈక్వలెంట్ సర్క్యూట్ సిరీస్ సర్క్యూట్ విత్ 2 చేంజ్ ఓవర్ కాంటాక్ట్స్. మీరు చూస్తే కనుక దాని బ్లాక్ ఎలా ఉంటుందంటే ఇలాగా ఈక్వల్ టు 1 ఉంటుంది మధ్యలో. దీనికి 2 ఇన్పుట్స్ మాత్రమే ఉంటాయి, ఇన్పుట్ 1 ఇన్పుట్ 2, ఒక అవుట్పుట్ ఉంటుంది. అన్యూజ్డ్ ఇన్పుట్ అయితే కనుక డిఫాల్ట్ స్టేటస్ 0గా తీసుకుంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎక్స్క్లూజివ్ ఆర్ ఏంటంటే ఇన్పుట్ 1 ఇన్పుట్ 2, ఇది క్యూ అనేది అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ 0 0 అయితే కనుక అవుట్పుట్ 0, ఇన్పుట్ 1 1 అయితే కనుక అవుట్పుట్ 0. అంటే 2 ఇన్పుట్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఇన్పుట్స్ సేమ్ స్టేటస్ అయితే కనుక అవుట్పుట్ 0. అదే ఇన్పుట్ 0 1 అయినా 1 0 అయినా, అంటే డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటే కనుక అవుట్పుట్ ఆన్ అవుద్ది, 1 అనమాట. ఇది ఎక్స్ఆర్ గేట్. ఇది మనం ప్రోగ్రామ్లో డిస్కస్ చేద్దాం. 2 ఇన్పుట్స్ తీసుకుందాం ఫస్ట్, తర్వాత ఒక అవుట్పుట్ తీసుకుందాం, తర్వాత ఎక్స్ఆర్ గేట్ తీసుకుందాం, తర్వాత కనెక్ట్ చేయండి ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 Q1. నేను I3 I4 తీసుకుంటాను ఇన్పుట్స్. సో చేంజ్ చేస్తున్నాను, I3 I4.
కామెంట్ ఇస్తున్నాను, స్విచ్ 1 స్విచ్ 2 అని. ఓకే, సిమ్యులేషన్ చేద్దాం. టూల్స్లోకి వెళ్ళండి, సిమ్యులేషన్లోకి వెళ్ళండి. ప్రజెంట్ రెండు ఇన్పుట్స్ కూడా ఆఫ్లో ఉన్నాయి. ఇన్పుట్ సేమ్ స్టేటస్ ఉంటే కనుక అవుట్పుట్ ఆఫ్లో ఉంటుంది. ఒక ఇన్పుట్ ఆన్ చేస్తున్నాను, స్విచ్ 1. ఒక ఇన్పుట్ స్విచ్ 1 అనేది ఆన్ అయింది, స్విచ్ 2 ఆఫ్లో ఉంది. ఎక్స్ఆర్ గేట్లో రెండు ఇన్పుట్స్ డిఫరెంట్ ఉంటే కనుక అప్పుడు అవుట్పుట్ ఆన్ అవుద్ది. అదేవిధంగా రెండు ఇన్పుట్స్ ఆన్ సేమ్ ఉంటే కనుక అప్పుడు అవుట్పుట్ ఆఫ్లో ఉంటుంది. లేదా 1 0 1 అప్పుడు కూడా అవుట్పుట్ ఆన్ అవుద్ది. ఇన్పుట్ రెండు కూడా సేమ్ ఉంటే అవుట్పుట్ ఆఫ్, ఇన్పుట్ రెండు కూడా డిఫరెంట్ ఉంటే అవుట్పుట్ ఆన్. ఇప్పుడు మనం ఇది డౌన్లోడ్ చేసి చెక్ చేద్దాం. సిమ్యులేషన్ అయిపోయింది కదా, ఈ ఐకాన్ క్లిక్ చేయండి, పీసీ టు లోగో. నేను మీకు తెలియడం కోసం సిమ్యులేషన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను ఆన్లైన్ టెస్ట్ మోడ్ యూస్ చేస్తాను, కుదిరితే సిమ్యులేషన్ కూడా యూస్ చేస్తాను. ఎక్కువగా అయితే ఆన్లైన్ టెస్ట్ మోడ్ యూస్ చేస్తాను. సో మీరు చూస్తే కనుక ప్రజెంట్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్దాం. ఈ ఐకాన్ క్లిక్ చేయండి, ఐపీ సెలెక్ట్ చేసుకుని ఓకే ప్రెస్ చేయండి. మనం ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాం. ఓకే, ప్రజెంట్ ఇన్పుట్ 3 ఇన్పుట్ 4 ఆఫ్లో ఉన్నాయి, అందుకని అవుట్పుట్ 1 ఆఫ్లో ఉంది. ఇన్పుట్ 3 ఆన్ చేస్తున్నాను. చూడండి, ఇన్పుట్ 3 ఇక్కడ ఆన్ అయింది. సాఫ్ట్వేర్లో i4 అనేది ఆఫ్లో ఉంది, ఇన్పుట్ 4 అంటే స్విచ్ 2. ఎక్స్ఆర్ గేట్కి 2 డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ ఆన్ అయింది, అందుకని ఇక్కడ అవుట్పుట్ 1 అనేది ఆన్ అయింది. నేను ఇన్పుట్ 4 ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది, రెండు ఇన్పుట్స్ ఆన్ అయినాయి. ఎక్స్ఆర్ గేట్కి రెండు ఇన్పుట్స్ సేమ్ ఉంటే అవుట్పుట్ ఆఫ్ అయిపోద్ది, అవుట్పుట్ ఆఫ్ అయిపోయింది. ఓకే, ఎక్స్ఆర్ గేట్కి 2 ఇన్పుట్స్ సేమ్ స్టేటస్ ఉంటే అవుట్పుట్ ఆఫ్లో ఉంటుంది, 2 ఇన్పుట్స్ డిఫరెంట్ స్టేటస్ అయితే కనుక అవుట్పుట్ ఆన్లో ఉంటుంది. ఇది ఎక్స్ఆర్ గేట్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.